నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందీ భాష గురించి మాట్లాడిన వ్యాఖ్యలకి కౌంటర్ ఇస్తూ బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కొన్ని మాటలు అయితే మాట్లాడారు. ముఖ్యంగా ఆయనకి డిప్యూటీ సీఎం అయ్యేంత సీనే లేదు, అంతేకాకుండా వైసీపీతో తప్ప అందరితోనూ అతను పొత్తు పెట్టుకొని డిప్యూటీ సీఎం అయ్యారని చెప్పారు. ఇక హిందీ భాష గురించి ప్రత్యేకంగా తమిళనాడు వెళ్ళి అక్కడ కూడా జాతీయ భాష ప్రచారం చేస్తారేమో రేపు పొద్దున్న అన్నట్టు కూడా ఎద్దేవా చేశారు. మరి కవిత మాట్లాడిన మాటలకి ఇప్పుడు రాజకీయంగా ఎలా దుమారం రేగుతుందో, అసలు రాజకీయ పరిణామాలు ఎలాగుంటాయో ఇవన్నీ కూడా ఈరోజు మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, కల్వకుంట్ల కవిత ఒకప్పుడు బీఆర్ఎస్లో కీలక పాత్ర పోషించిన ఆడ, తర్వాత చాలా సైలెంట్గా ఉంది. తర్వాత జైలుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బీసీ నినాదంతో ముందుకొచ్చింది, లేదంటే జాగృతి అన్నతో ముందుకు వస్తుంది. ఇప్పుడు తెలంగాణ వదిలేసి ఆంధ్రప్రదేశ్ మీద పడిందనమాట. సో అక్కడ ఆంధ్రప్రదేశ్కి బీఆర్ఎస్కి అసలు సంబంధమే లేదు. పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఆవిడ ఈరోజు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో రాజకీయంగా అయితే దుమారం రేపుతున్నాయని చెప్పాలి. ఆయన్ని మరీ ఎంత ఘోరంగా తిట్టిందంటే, అసలు ఆయనకు అంత సీనే లేదు, డిప్యూటీ సీఎంని ఎలా అయ్యారు, ఫస్ట్ టైం మొదటిసారిగా గెలిచిండు 10 ఏళ్లలో, అది కూడా పొత్తు పెట్టుకున్నందుకే గెలిచాడు అన్నట్టు కూడా మాట్లాడుతుంది. సో ఎట్లా చూడాలంటారు ఈవిడ వ్యాఖ్యల్ని? అంటే మనం ఒకసారి ఒకనాటి టీఆర్ఎస్ ప్రస్థానాన్ని కూడా మనం ఇక్కడ గమనం తెచ్చుకోవాలి. 2001లో ప్రారంభమైనటువంటి బీఆర్ఎస్, అంటే ఆ రోజు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి, ఈరోజు భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందింది. మరి 2004లో అంటే 2001లో మరి వాళ్ళు ఉప ఎన్నికల్లో కూడా గెలవడం కూడా జరిగింది. మరి 2004లో ఎందుకు మీరు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు? ఎవరైనా ఏమైనా ఇవ్వగలరా కవిత గారు? 2004లో పొత్తు పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీతోటి. 2009లో తెలుగుదేశం పార్టీ కమ్యూనిస్టులతో కలిసి పొత్తు పెట్టుకున్నారు. అంటే మీరు ఒక రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత రాజకీయ పార్టీ విస్తరించాలనే క్రమంలో భాగంగా అప్పటి వరకు బలంగా ఎవరున్నారో వాళ్ళతోటి కలిసి వెళ్ళటం అనేది రాజకీయ పార్టీల యొక్క నైజం. ముందు తన ఉనికిని కాపాడుకోవాలి కదా. ఒకసారి కనుక ఇప్పుడు 2014లో ఆయన పార్టీ ప్రకటించారు, కానీ 2004లో పోటీ 2014లో పోటీ చేయలే. 2014లో పార్టీ ప్రకటించారు, 2014లో ఆయన పోటీ చేయలే. ఆ రోజు రాష్ట్రం విభజన జరిగింది కాబట్టి, ఆ రోజు ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉందని గుర్తించాడు కాబట్టి ఆ రోజు ఆయన మద్దతు తెలపడం కూడా జరిగింది. పోటీ చేయలే. 2019లో పోటీ చేశాడు. ఆయన గెలవలేదు, కానీ ఆయన పార్టీ తరఫున ఒకటి గెలిచారు. గమనించుకోవాలి ఇక్కడ. 2019లో పరిస్థితి అర్థమైపోయింది. రాష్ట్రం ఏ విధంగా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు కబంధ హస్తాల చేతిలో ఇరుక్కుపోయిందో గమనించాడు. కాబట్టి రాష్ట్రాన్ని రక్షించుకోవాలి అంటే ఒక్క ఓటు కూడా చీలకూడదు. చీలితే మళ్ళీ వాళ్ళే అధికారంలోకి వస్తే రాష్ట్రం ఏ విధంగా అవుతుందో ఈ 5 సంవత్సరాల పరిపాలన మనకు ప్రత్యక్ష తార్కాణం. కాబట్టి మళ్ళీ అలాంటి ఉదంతం జరగకూడదన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీతో కలిశారు. అలాగే భారతీయ జనతా పార్టీని కూడా తీసుకొని ముగ్గురు కలిసి పోటీ చేసే క్రమంలో భాగంగా సింహభాగం ఆయనకే దక్కుతుంది. ఎందుకంటే వాళ్ళందరిని కలిపే క్రమంలో భాగంగా ఆయనకే దక్కుతుంది. విజయం సాధించాడు. ఈరోజు భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీ కూడా 100కు 100% ఎన్నికల్లో పోటీ చేస్తే విజయం సాధించినటువంటి ఏకైక పార్టీ జనసేన. ఇది గమనించుకోవాలి. అంటే ఎవరితో పొత్తు పెట్టుకున్నారా పొత్తు పెట్టుకోలేదనేది మీరు ముందు ఒంటరిగా పోటీ చేసిన మీరు విజయం సాధిస్తే అప్పుడు మీరు మాట్లాడిన ఒక అర్థం పరమార్థం అనేది ఉంటుంది. 2 పర్యాయాలు మీరు వేరే వాళ్ళతో పొత్తులు పెట్టుకొని ఈరోజు మీ పరిస్థితి ఏంటి? 10 సంవత్సరాలు అప్రతిహతంగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించారు. తెలంగాణ ఏర్పాటులో నిజంగానే సింహభాగం ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నా అది సాధించిన దాంట్లో మీ నాన్నగారి పేరు ప్రఖ్యాతులు అనేది మనం కొట్టిపారవేయలేం. కేసీఆర్ గారి యొక్క పోరాటం 10 సంవత్సరాలు ఆయన పార్టీని ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్గొనకుండా శాంతియుతంగా అతను చేసిన పోరాటం అనేది అభినందనీయం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. దానివల్లే తెలంగాణ ఏర్పడటానికి ఒక కారణమైంది. అచ్చం మీ వల్ల అయితే కాదు. రాజకీయ ప్రయోజనాలు ఆశించుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసిన గోతులో వాళ్లే పడ్డారు. వాస్తవంగా నిజంగా తెలివైన పార్టీ కాంగ్రెస్ పార్టీ అయినట్టయితే మీ ప్రస్థానం ఇలా కొనసాగేది కాదు.
2009లో మీ నాన్నగారు నిరాహార దీక్ష కూర్చున్న సమయంలో కనుక సోనియా గాంధీ గారు తెలియగలవాడు అయినట్టయితే ఎట్లా విభజించాలనే ఆలోచన కనుక ఉన్నట్టయితే ఆ రోజే కనుక ప్రకటించినట్లయితే ఇక్కడ మీ పార్టీ అధికారంలో ఉండేది కాదు, అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా వచ్చి ఉండేది కాదు ఆంధ్రాలో. కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి 119 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి 175 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు ఉన్నాయి. ఇక్కడ వాళ్ళే ప్రభుత్వంలో ఉండేవాళ్ళు, అక్కడ వాళ్ళే ప్రభుత్వంలో ఉండేవాళ్ళు. తెలంగాణ ఇచ్చిన తర్వాత మీరు ఎవరి మీద కొట్లాడతారు? మీ పార్టీయే ఉండేది కాదు. ఒక రకంగా చెప్పాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో మీరెళ్ళి కాంగ్రెస్ పార్టీలో కలవాల్సిన పరిస్థితి ఉండేది. వాళ్ళ తెలివి తక్కువ తనం వల్ల మీరు ఈరోజు రాజకీయ పార్టీగా మనుగడ సాగిస్తున్నారు. అది గమనించుకోవాలి ముందు మీరు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇందాక నేను చెప్పినట్లు 100% విజయాన్ని సాధించినటువంటి భారతదేశంలో ఏకైక పార్టీగా ఆయన నమోదు చేసుకొని ఉన్నాడు. దానికి తోడు హిందూ తత్వం గురించో లేకపోతే హిందీ భాష గురించో మీరు మాట్లాడుతున్నారు. ఆయన అభిప్రాయాలు ఆయన చెప్పాడు. అంటే ఆయనని ఎట్లా అంటున్నారంటే ఒకప్పుడు చెగువేరా ఆదర్శాలనుగా తీసుకొని ఆయనని అభిమానించే వ్యక్తి ఇప్పుడు మొత్తం వదిలేసి బీజేపీతో పొత్తు పెట్టుకొని ఒక రైటిస్ట్ లాగా మారిపోయారని అంటున్నారు. అంటే హిందూ మతాన్ని ఆ విధంగా మారుస్తున్నారంటారా? నిస్సందేహంగా ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ మన అభిప్రాయాలు కొన్ని ఉంటాయి, కానీ జరుగుతున్న పరిణామాలను బట్టి అభిప్రాయాలు మార్చుకున్నప్పుడే రాజకీయ పార్టీలు నిలబడతాయి. మేము ఇట్లానే ఉంటామంటే రాజకీయ పార్టీలు మనుగడ సాగించు. అందుకు కనపడుతున్న మనకి భూస్థాపితమైన పార్టీలు చాలా కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. ఆయన పరిస్థితి అర్థం చేసుకున్నాడు. ఈరోజు ఆయన ఏం చెప్తున్నాడు? హిందూ మతం మీద దాడి జరుగుతుంది, నేను చేగువేరాకి ఆయన్ని అభిమానించడానికంటే ముందే నేను హిందువుగా పుట్టాను కాబట్టి హిందువుల మీద దాడి జరుగుతుంది, దీన్ని ప్రతిఘటించాల్సిన అవసరం ఉందా లేదా, కాబట్టే నేను ముందుకు వస్తున్నాను అని చెప్పి అతను బహిరంగంగా చెబుతున్నాడు. చాటుమాటికి ఏం చెప్పట్లేదుగా. ఆ రోజు బహిరంగంగా ప్రకటించాడు నేను చేగువేరాకి అభిమానిని అని చెప్పని. ఈరోజు కాదని ఆయన చెప్పట్లేదే. ఇవాళ ఉన్న పరిస్థితుల ప్రకారం జరుగుతున్న పరిణామాల గురించి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయని, హిందువుల మీద దాడి జరుగుతున్నాయి అని చెప్పని ఆయన ఒక పందాన్ని ఎత్తుకున్నాడు. అది మంచా చెడు అనేది రేపు ఎన్నికల్లో తేలుతుంది. మీరు కాదు కదా నిర్ణయించేది, మీరు కాదు కదా చెప్పాల్సింది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ భయం ఏంటో చెప్పనా నేను. అక్కడ ముగ్గురు కలిసి పోటీ చేసి విజయం సాధించారు. సంస్థాగతంగా ఇక్కడ ఇంకా స్థానికంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన ముగ్గురు కలిసి కనుక ఇక్కడ పోటీ చేస్తే మన ఉనికే ఉండదేమన్న భయంతో మాట్లాడుతుందని అయితే నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు రేపు పొద్దున్న 2029 ఎన్నికల్లో 2028 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కనుక సేమ్ పొత్తు ఇక్కడ కనుక వస్తే వాళ్ళకే ఎసరు పెడతారు అనే ఉద్దేశంతోనే నెగిటివ్ ప్రచారం ఇప్పటి నుంచే మొదలు పెట్టారండి. అవును, నిస్సందేహంగా అందుట్లో అనుమానమే లేదు. ఒక మాట కూడా వినపడతా ఉంది కదా, వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేయబోతున్నారు అనే అభిప్రాయం వినపడుతుంది కదా. అవును, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అయితే అదే చెప్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒకటే, వాళ్ళ పొత్తు మీద రేపు పొద్దున చాలా విచిత్రంగా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏమో భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ ఒకటి అంటారు. అవును, భారతీయ జనతా పార్టీ వాళ్ళేమో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటి అంటారు. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, లేదు వాళ్ళిద్దరు ఒకటి, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఒకటే అంటున్నారు. అంటే ఇక్కడ అసలు వాళ్ళకే ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితిలో రాజకీయంగా వాళ్ళు సర్వే కావడం కోసం మాట్లాడుతున్నారు అని అయితే మనకు అర్థమైపోతూ ఉంది. అదేవిధంగా ఇవి మాట్లాడిందని అయితే మనం భావించుకోవాలి. అంత తప్ప పరిణితితోటి వాళ్ళు మాట్లాడారని కానీ, ఎందుకు మమ్మల్ని ప్రజలు ఓడించారు, ప్రజల మనసులు ఎట్లా గెలుచుకోవాలనే ఆలోచనలో వాళ్ళు ముందుకెళ్తున్నారని కానీ అయితే మనం భావించాల్సిన పని అయితే లేదు. ఇక్కడ ఏ కాడికి వాళ్ళు వస్తారన్న భయం కొద్దీ ముందుగానే వీళ్ళు వాళ్ళ భయాన్ని వ్యక్తం చేస్తున్నారని అయితే నాకు అనిపిస్తూ ఉంది. అంటే రేపొద్దున వైఎస్ఆర్సీపీ కూడా ఒకళ్ళు తెలంగాణలో వచ్చినట్లయితే వైఎస్ఆర్సీపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటారు తెలంగాణలో. మొన్న 39 స్థానాలు వచ్చినాయి. రేపు వీళ్ళు ముగ్గురు ఇట్లా కలిసి పోటీ చేసేసి కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేస్తే వాళ్ళ 2 అంకెలో 1 అంకె మిస్ అయింది. అది మాత్రం వాస్తవం. ఒకవేళ వైఎస్ఆర్సీపీతో కనుక కలిసి చేస్తే నిస్సందేహంగా అందుట్లో ఎలాంటి అనుమానం కూడా ఏం లేదు. ఓకే సార్, సో చూసారు కదండి, బీఆర్ఎస్ పార్టీ ముందు జాగ్రత్తగానే అంటే ఎక్కడ రేపొద్దున పోటీకి వస్తామనే ఉద్దేశంతోనే ముందు నుంచి ఒక నెగిటివ్ ప్రచారానికి పూనుకుంది బీఆర్ఎస్ అని కూడా ఈమె వ్యాఖ్యలను బట్టి అర్థమవుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మా ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.